హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను క్యాస్టర్ ఆయిల్ బెనిఫిట్స్ గురించి చెప్పబోతున్నానండి. ఈ ఒక్క ఆయిల్ మీ స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ మీ స్కిన్లో గ్లోని తెస్తుంది, హెయిర్ గ్రోత్ని ఇస్తుంది, అలాగే నెయిల్స్ బాగా హెల్తీగా స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. బ్యూటీతో పాటు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆయిల్ ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. మీరు ఒక కాలేజ్కి వెళ్ళే టీనేజ్ అమ్మాయి అయినా సరే, లేకుంటే మీరు ఇప్పుడిప్పుడే డెలివరీ అయ్యి ఉంటే, లేదంటే మెనోపాజల్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే 10 హ్యాక్స్ ఎంతగానో యూస్ఫుల్ అవుతాయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అది నాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. క్యాస్టర్ ఆయిల్తో 10 అమేజింగ్ హ్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనము బ్యూటీ హ్యాక్స్ గురించి తెలుసుకుందాము. చాలా సంవత్సరాలుగా క్యాస్టర్ ఆయిల్ని స్కిన్ కేర్ కోసం యూజ్ చేస్తున్నారండి. క్యాస్టర్ ఆయిల్లో లైనోలిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్, విటమిన్ ఈ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. క్యాస్టర్ ఆయిల్ హ్యాక్స్ గురించి తెలుసుకుందాం. క్యాస్టర్ ఆయిల్ ఒక న్యాచురల్ స్కార్ రిమూవర్గా, మార్క్ రిమూవర్గా పనిచేస్తుంది. మీ ఫేస్ పైన పిగ్మెంటేషన్ మార్క్స్, డార్క్ స్పాట్స్, యాక్నీ స్పాట్స్ అలాంటివి ఉంటే, లేదంటే మీ ఫేస్ పైన కాలిన గాయాలు, మచ్చలు అలాంటివి ఉంటే ఈ క్యాస్టర్ ఆయిల్ అలాంటి మచ్చలను తగ్గిస్తుందండి. కొంచెం క్యాస్టర్ ఆయిల్ని తీసుకొని మచ్చలు ఉన్న ప్లేస్లో రోజు మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా రోజు మసాజ్ చేసుకుంటూ ఉంటే ఈ మచ్చలు అనేటివి క్రమంగా తగ్గుతాయి. మీ ఫేస్ బాగా క్లీన్ అండ్ క్లియర్గా అవుతుంది. క్యాస్టర్ ఆయిల్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏజింగ్ లక్షణాలు ముందుగా మనకి కళ్ళ దగ్గర కనపడతాయండి. ఎందుకంటే మన కళ్ళ దగ్గర ఉండే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇక్కడే ముందు మనకి రింకిల్స్, ఫైన్ లైన్స్, డార్క్ స్పాట్స్ అనేటివి వచ్చేస్తాయి. మీకు ఫైన్ లైన్స్, రింకిల్స్, డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండాలంటే, మీ ఫేస్ బాగా యంగ్గా కనపడాలంటే రోజు క్యాస్టర్ ఆయిల్తో మసాజ్ చేసుకోండి. రోజు నిద్రపోయే ముందు క్యాస్టర్ ఆయిల్తో మసాజ్ చేసుకోండి. కొంచెం క్యాస్టర్ ఆయిల్ని తీసుకొని ఇలా కళ్ళ చుట్టూ బాగా సాఫ్ట్గా, సున్నితంగా మసాజ్ చేసుకోవాలండి. మీకు మళ్ళీ సపరేట్గా ఎలాంటి అండర్ ఐ క్రీమ్ అవసరం లేదు. ఇది బెస్ట్ రెమెడీ అండి. డార్క్ సర్కిల్స్ని దూరం చేయడానికి, రింకిల్స్, ఫైన్ లైన్స్ని దూరం చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు దీన్ని డైలీ యూజ్ చేస్తే మీకు తొందరగా ఫైన్ లైన్స్, రింకిల్స్ రావు. మీ ఫేస్లో మంచి యూత్ఫుల్ లుక్ ఉంటుంది. క్యాస్టర్ ఆయిల్ ఒక మంచి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుందండి. వింటర్ సీజన్లో మోచేతులు, మోకాళ్ళు, పెదాలు, అరికాళ్ళు, ఇంకా జుట్టు అన్ని డ్రైగా అయిపోతాయండి. స్కిన్ చాలా రఫ్గా అయిపోతుంది. ఎన్నిసార్లు మాయిశ్చరైజర్ అప్లై చేసినా స్కిన్ రఫ్గానే ఉంటుంది. అలాగే జుట్టు చూసుకుంటే జుట్టు కూడా చాలా ఫ్రిజీగా, డ్రైగా, రఫ్గా అయిపోతుంది. క్యాస్టర్ ఆయిల్తో నేను ఒక క్రీమ్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇది మీ స్కిన్ను డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే దీన్ని మీరు హెయిర్కి కూడా అప్లై చేయొచ్చండి. ఇది 2-in-1 క్రీము. హెయిర్కి అప్లై చేస్తే మీ హెయిర్ బాగా స్మూత్గా, సిల్కీగా అవుతుంది. అదే స్కిన్కి అప్లై చేస్తే డ్రైగా, రఫ్గా ఉన్న స్కిన్ సాఫ్ట్గా, స్మూత్గా అవుతుంది. రోజులో 3 సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. దీన్ని మార్నింగ్ ఒకసారి అప్లై చేస్తే చాలు. ఇది రోజంతా మాయిశ్చరైజర్ని మీ స్కిన్లో లాక్ చేసి పెడుతుంది. దీన్ని మీరు డీప్ మాయిశ్చరైజింగ్ స్కిన్ క్రీమ్ అనొచ్చు, లేకుంటే హెయిర్ స్పా క్రీమ్ అనొచ్చండి. ఈ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 3 టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్, 3 టీ స్పూన్ అలోవెరా జెల్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు గ్లిజరిన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీ హెయిర్ స్పా అండ్ స్కిన్ సాఫ్టనింగ్ క్రీమ్ రెడీ అయ్యింది. రాత్రి పడుకునే ముందు దీన్ని మీ రఫ్ స్కిన్ మీద యూజ్ చేయండి. మార్నింగ్ మోచేతులు, మోకాళ్ళు, అరికాళ్ళ మీద మసాజ్ చేసుకోండి. స్కిన్ చాలా సాఫ్ట్గా మారుతుంది. రాత్రి చేసుకోలేకపోతే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. ఇదే క్రీమ్ని మీరు హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత 30 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. 30 మినిట్స్ తర్వాత తలస్నానం చేయండి. మీ హెయిర్ చాలా సిల్కీ అండ్ స్మూత్గా మారుతుంది. పార్లర్లో చేసే హెయిర్ స్పా కంటే మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి. మీ హెయిర్ చాలా సాఫ్ట్గా, సిల్కీగా మారుతుంది. మీ స్కిన్ కోసము మీరు ఎప్పుడు క్యాస్టర్ ఆయిల్ని తీసుకున్నా కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ని తీసుకోండి. దీన్ని మీరు స్కిన్ కోసం యూజ్ చేస్తుంటే, ఫేస్ మీద దీన్ని మసాజ్ చేయడం కోసం యూజ్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేయండి. మిగతా బాడీ పార్ట్స్ పైన దీన్ని యూజ్ చేస్తుంటే ఎలాంటి ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చండి అంటే మోచేతులు, మోకాళ్ళు, అరికాళ్ళు ఇలా మిగతా ప్లేస్లలో యూజ్ చేస్తుంటే ఎలాంటి క్యాస్టర్ ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. కానీ దీన్ని మీరు ఫేస్ కోసం యూజ్ చేస్తుంటే, దీన్ని ఫేస్ మసాజ్ కోసం యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయాలండి. కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ అంటే, కోల్డ్ ప్రెస్డ్ అంటే ఇది హీట్ చేయని ఆయిల్ అనమాట. కేవలం క్యాస్టర్ ఆయిలే కాదండి, ఇంకా మిగతా ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ కానీ ఇంకా మిగతా ఎలాంటి ఆయిల్స్ అయినా మీరు ఫేస్ కోసము, ఫేస్ మసాజ్ కోసము దీన్ని యూజ్ చేస్తుంటే
ఖచ్చితంగా కోల్డ్ ప్రెస్డ్ వాటిని తీసుకోవాలండి. మీరు క్యాస్టర్ ఆయిల్ని ఫేస్ పైన మచ్చలను తగ్గించడం కోసము, ఫేస్ మసాజ్ కోసం యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయండి. ఇది మీకు మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది. మన ఫేస్ అందంగా కనబడాలంటే మన ఐబ్రోస్, ఐలాషెస్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఐబ్రోస్ బాగా థిక్గా ఉంటే మన కళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. అందరికీ ఉంటుందండి కోరిక ఐబ్రోస్ థిక్గా ఉండాలని, ఐలాషెస్ పొడవుగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం అవ్వదండి. కొందరికి ఐబ్రోస్ పలచగా ఉంటాయి, కొందరికి ఐబ్రోస్ సగం వరకే ఉంటాయి, పూర్తిగా కూడా ఉండవు. మీ ఐబ్రోస్ని థిక్గా చేయాలనుకుంటున్నారా? మీ ఐలాషెస్ని పొడవుగా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ హ్యాక్ నెంబర్ 4 మీకోసమే. ఒక ఇయర్ బడ్ తీసుకొని కొంచెం క్యాస్టర్ ఆయిల్లో ముంచి మీ ఐబ్రోస్ పైన, ఐలాషెస్ పైన దీన్ని అప్లై చేసుకోవాలి. దీన్ని రోజు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా లైట్గా ట్యాప్ చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్గా చేసుకుంటే వారం నుంచి 10 రోజుల్లోనే ఐబ్రోస్ అండ్ ఐలాషెస్ థిక్గా పెరుగుతాయి. మీ ఫేస్ చాలా అందంగా కనపడుతుందండి. ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ కళ్ళు చాలా అట్రాక్టివ్గా మారుతాయి. సో ఇవి వచ్చేసి బ్యూటీ హ్యాక్స్ అండి. నెక్స్ట్ మనము హెయిర్ హ్యాక్స్ గురించి తెలుసుకుందాము. ఇది అందరికీ తెలుసండి. క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తే జుట్టు బాగా పెరుగుతుందని అందరికీ తెలుసండి. ఇది మీ హెయిర్ గ్రోత్ని 5 times ఫాస్ట్గా గ్రో ఎలాగా చేస్తుంది. మీ వెంట్రుకలు పలచగా ఉంటే ఇది అందులో మంచి బౌన్స్ని తీసుకొస్తుంది. జుట్టుని దృఢంగా ఉంచుతుంది. వెంట్రుకలు పొడవుగా పెరగడానికి, వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. హెయిర్ కోసము క్యాస్టర్ ఆయిల్తో నేను ఒక చిన్న రెమెడీ చెప్తానండి. ఒక బౌల్లో 2 స్పూన్ల క్యాస్టర్ ఆయిల్, 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. దీన్ని మిక్స్ చేసుకొని జుట్టుకంతా పట్టించి మసాజ్ చేసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. దీన్ని వారానికి 2 సార్లు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్తో బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు కుదురులు గట్టి పడతాయి. హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చలికాలం వస్తే డాండ్రఫ్ ప్రాబ్లం వచ్చేస్తుందండి. అంతకు ముందు నుంచి మీకు డాండ్రఫ్ ఉన్నా చలికాలంలో ఇది మరీ ఎక్కువగా అయిపోతుందండి. ఎందుకంటే స్కాల్ప్ అనేది డ్రైగా అయిపోతుంది కాబట్టి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది మరీ ఎక్కువగా అయిపోతుంది. డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్, స్కాల్ప్ ఇరిటేషన్, దురద లాంటి సమస్యలు వచ్చేస్తాయి. క్యాస్టర్ ఆయిల్తో మీరు డాండ్రఫ్ని కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ డాండ్రఫ్ పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఒక బౌల్లో 2 స్పూన్ల క్యాస్టర్ ఆయిల్, 2 స్పూన్ల పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని తలకు అప్లై చేసుకోవాలి. దీన్ని ముఖ్యంగా కుదుర్లకు బాగా పట్టించాలండి. ఇలా పట్టించిన తర్వాత అరగంట సేపు ఆగి తలస్నానం చేయాలి. దీన్ని వారంలో 2 సార్లు తలకు అప్లై చేసుకుంటే చుండ్రు సమస్య అనేది దాదాపు తగ్గిపోతుందండి. నెయిల్స్ కోసము క్యాస్టర్ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. మీ నెయిల్స్ స్ట్రాంగ్గా లేవా? చాలా తొందరగా విరిగిపోతున్నాయా? అయితే మీరు దీనికోసం కూడా క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయొచ్చండి. క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నెయిల్స్ బాగా స్ట్రాంగ్గా పెరుగుతాయి. రోజు రాత్రి పడుకునే ముందు కొంచెం క్యాస్టర్ ఆయిల్ని తీసుకొని మీ వేళ్లపైన దీన్ని మసాజ్ చేయండి. మీ నెయిల్స్ స్ట్రాంగ్గా మారుతాయి, తొందరగా విరగకుండా ఉంటాయి, నెయిల్స్ తొందరగా గ్రో అవుతాయి. సో మనకి హెయిర్ హ్యాక్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ దీన్ని హెల్త్ కోసము ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. పీరియడ్స్ సమయంలో చాలామందికి పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. టీనేజ్ అమ్మాయిలు అయినా సరే, కొంచెం ఏజ్డ్ లేడీస్లో అయినా సరే ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుందండి. టీనేజ్ అమ్మాయిలు అయితే ఇది సహజంగానే ఉంటుంది. కానీ కొంతమంది లేడీస్ అంటే వాళ్ళకి 40+ దాటినా కూడా ఆ ప్రాబ్లం అలాగే ఉంటుందండి. వాళ్ళకి ఇప్పుడు కూడా పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. క్యాస్టర్ ఆయిల్తో పీరియడ్స్లో వచ్చే నొప్పిని చాలా బాగా తగ్గించుకోవచ్చండి. మీరు కొంచెం క్యాస్టర్ ఆయిల్ని తీసుకొని మీ పొట్ట కింది భాగంలో దీంతో బాగా మసాజ్ చేసుకోండి. దీనివల్ల పీరియడ్స్లో వచ్చే నొప్పి తగ్గుతుంది. క్యాస్టర్ ఆయిల్తో మీ పెల్విక్ ఏరియాలో మసాజ్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుందండి. అందుకే నొప్పి అనేది త్వరగా తగ్గిపోతుంది. ఇది మీ స్ట్రెచ్ మార్క్స్ని రిమూవ్ చేస్తుందండి. మీరు ఇప్పుడిప్పుడే డెలివరీ అయ్యి ఉంటే ఇది మీ స్ట్రెచ్ మార్క్స్ని తగ్గిస్తుందండి. మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటే మీరు పొట్ట కింది భాగంలో రోజు క్యాస్టర్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేటివి పడవు. ఒకవేళ స్ట్రెచ్ మార్క్స్ పడినా కూడా అవి తొందరగా తగ్గిపోతాయి. పాత స్ట్రెచ్ మార్క్స్ పోవండి. మీరు ఇప్పుడిప్పుడే డెలివరీ అయ్యి ఉండి మీ పొట్టపైన స్ట్రెచ్ మార్క్స్ కనుక ఉంటే దానిపైన రోజు క్యాస్టర్ ఆయిల్ అప్లై చేయండి. స్ట్రెచ్ మార్క్స్ అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి. పాత స్ట్రెచ్ మార్క్స్పై ఇది పని చేయదండి. కొత్తగా ఎవరైనా డెలివరీ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీ అయ్యి ఉంటే మీ పొట్ట మీద ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ వద్దనుకుంటే క్యాస్టర్ ఆయిల్ని రోజు మీ పొట్ట మీద మసాజ్ చేసుకుంటూ ఉండండి. స్ట్రెచ్ మార్క్స్ అనేటివి పడకుండా ఉంటాయి. క్యాస్టర్ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. దీన్ని అర్థరైటిస్ పేషెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది జాయింట్ పెయిన్స్ని చాలా బాగా తగ్గిస్తుంది. జాయింట్స్లో నొప్పి, వాపు ఉన్న వాళ్ళు రోజు క్యాస్టర్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటూ ఉంటే క్రమక్రమంగా నొప్పి తగ్గుతుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్,
క్యాస్టర్ ఆయిల్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, క్యాస్టర్ ఆయిల్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో, దీన్ని మీరు స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు, హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు, నెయిల్స్ పెరగడం కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మీరందరూ తప్పకుండా క్యాస్టర్ ఆయిల్తో ఈ హ్యాక్స్ని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ హెల్తీ లైఫ్ స్టైల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.